హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిచ్యువల్. ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోపల లోగో యానిమేషన్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అని అయితే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. బేసికల్గా ప్రీమియర్ ప్రోలో కూడా లోగో యానిమేషన్స్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఎక్కువ ఎఫెక్టివ్గా లోగో యానిమేషన్స్ కావాలంటే మనం డెఫినెట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి అయితే వెళ్ళాల్సిందే. బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ప్రీమియర్ ప్రో అనేది ఎడిట్ బేస్డ్ సాఫ్ట్వేర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి కంపోజిషన్ బేస్డ్ సాఫ్ట్వేర్. అండ్ మనకు అక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోపల 3D రెండరింగ్ అండ్ కెమెరా యాంగిల్స్, లైటింగ్స్, ట్రాకింగ్, ఎవ్రీథింగ్ ప్రతి ఆప్షన్ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం అవుట్పుట్ డెప్త్ అనేది కూడా ఎక్కువ రావడానికి చాయిసెస్ ఉంటాయి. సో మనం ఇక్కడ చూడొచ్చు యానిమేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని అయితే. సో మేము ప్రజెంట్ ఇక్కడ చూస్తున్న యానిమేషన్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్లీ ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేసింది, అండ్ అది కూడా టెంప్లెట్ని యూజ్ చేసుకొని చేసామన్నమాట. సో ఈ టెంప్లెట్ని మనం ఎలా యూజ్ చేయాలి, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఎలా మార్చుకోగలుగుతాం ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను కంప్లీట్గా మీకోసం అయితే టెంప్లెట్స్ పెట్టాను. ఈవెన్ మీరు ఇవి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఫస్ట్ అయితే లోగో యానిమేషన్ లోపలికి వెళ్తున్నా, అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంది కదా, జస్ట్ దాని లోపలికి వెళ్ళండి. అండ్ ఇక్కడ లోగో, ఫ్రెష్ లోగో అని చెప్పేసి ఉంది కదా, జస్ట్ ఓపెన్ విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2024. మీకు మీ కన్వీనియంట్ వర్షన్ ఏదైతే ఉంటుందో ఆ వర్షన్లో ఈ లోగో ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో కొంచెం టైం పడుతుంది, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఫైన్. సో మనకి ఇక్కడ లోగో అనేది ఓపెన్ అయిపోయింది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ దిస్ ప్రాజెక్ట్ మస్ట్ కన్వర్టెడ్ ఇంటూ ద 18.4.1 అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో బేసికల్గా ఏంటంటే నా ఒరిజినల్ ప్రాజెక్ట్ అనేది ఏం చేంజ్ అవ్వదు, కేవలం ఈ ప్రాజెక్ట్ మాత్రమే కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది ఓల్డర్ వర్షన్లో చేసిన ప్రాజెక్ట్. సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే న్యూవర్ వర్షన్కి అయితే కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఓకే కొట్టేసాయండి. ఆఫ్టర్ దట్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు, దిస్ ఈస్ ద ప్రివ్యూ ఆఫ్ యానిమేషన్. మనకి మన లోగో ఎలా యానిమేషన్ అవుతుంది అనేది మనకు క్లియర్గా ప్రివ్యూ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మన థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడున్న లోగోని మనం రిమూవ్ చేసేసి మన లోగోని ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రాజెక్ట్ ప్యానల్ లోపల ఎడిట్, ఫైనల్ కామ్ అండ్ అదర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. దీని లోపల మనకి ప్రజెంట్ ఎడిట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యువర్ లోగో అండ్ యువర్ టెక్స్ట్ అని ఉంది. మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోపల టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ లైన్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకైతే రిక్వైర్ లేదు, నేను టర్న్ ఆఫ్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ చూసినట్లయితే యువర్ లోగో అని కనిపిస్తుంది కదా, దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. అండ్ మనకి ఇది లోగో అయితే రిక్వైర్డ్ లేదు కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ యూ కెన్, అదర్వైజ్ జస్ట్ టర్న్ ఆఫ్ ద ఐ ఐకాన్. ఓకే ఫైన్. దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సిన లోగోని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే నేను ఇలిస్ట్రేటర్లో ఆల్రెడీ ఒక లోగో అయితే డిజైన్ చేసి పెట్టాను. ఈ లోగోని మనం ఇక్కడ ప్యానల్ లోపలికి అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. మీరు ఇక్కడైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, లేదంటే ఇక్కడైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. సో నేను ఇక్కడ వదిలేస్తున్నాను. అండ్ ఫైన్. ఇప్పుడు ఈ లోగో స్కేల్ అండ్ రెజల్యూషన్ వచ్చేసరికి చాలా హైలో ఉంది. ఇది మనకు కావాల్సినట్టుగా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆరో మార్క్ పైన ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తాయి. జస్ట్ క్లిక్ ఆన్ ద ట్రాన్స్ఫార్మ్ అండ్ హియర్ యూ హ్యావ్ స్కేల్ ఆప్షన్. సో నాకు అరౌండ్ ఇక్కడ ఒక 50% స్కేల్ అయితే కావాలి. ఐ యూస్ లైక్ దిస్. ఇంకా తక్కువ కావాలి, అరౌండ్ 40. ఫైన్. ఎందుకంటే మనకి స్లోగన్ ఇవన్నీ కనపడాలి కదా, 40 కంటే కూడా ఇంకా తక్కువ. మనకి కన్వీనియంట్గా ఇక్కడ గైడ్లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ గైడ్లైన్స్ని బేస్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు గైడ్లైన్స్ అవసరం లేదనుకుంటే ఇక్కడికి వచ్చేసి గ్రిడ్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ టైటిల్ యాక్షన్ సేఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి, మీకు గైడ్లైన్స్ అనేటివి వెళ్ళిపోతాయి. ఓకే ఫైన్. సో ప్రజెంట్ మనకి ఇక్కడ లోగో అయితే ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ ఈ ఇన్సర్ట్ అయిపోయిన లోగోని మీరు ఫైనల్ కౌంట్ వచ్చినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా చూడవచ్చు అనమాట. సో ఇక్కడ థింగ్ ఏంటంటే మనకి ఇది ప్లే అవ్వాలంటే ఫస్ట్ మనకి ప్రివ్యూ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోపల. మీ గ్రాఫిక్ కార్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ ప్రివ్యూ ఎంత స్పీడ్గా వస్తుంది ఏంటి అనేది. ఇక్కడ క్వార్టర్, ఫుల్, హాఫ్, థర్డ్ అని ఉంది కదా, నేనైతే ప్రజెంట్ క్వార్టర్ యూజ్ చేస్తున్నా మనకి ఈజీగా ప్లే అవ్వడానికి. ఇక్కడ మనం ప్లే చేద్దాం ఒకసారి అయితే ఇది మనం ప్లే చేసే ప్రాసెస్ లోపల మీకు కంప్లీట్గా బ్లర్గా కనిపిస్తూ ఉండొచ్చు. బట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే రెజల్యూషన్ని ఇక్కడ ఫుల్ పెట్టేసుకుంటామో మనకి ఇది చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. మీరు చూడవచ్చు ఇక్కడ ఎంత ఎఫెక్టివ్గా ఉందో. ఓకే, ఇలా కనిపిస్తుంది అనమాట. ఫైన్. సో మనకి ఇక్కడ యానిమేషన్ అనేది మనం ఎక్కువగా కష్టపడకుండా కానీ మనకి యానిమేషన్ అయితే అయిపోయింది. అండ్
యానిమేషన్ కంప్లీట్ అయినాక దీన్ని ఎక్స్పోర్ట్ పెట్టే ప్రాసెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు Ctrl+M ప్రెస్ చేసినట్లయితే మనకి రెండర్ క్యూ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు రెండర్ బెస్ట్ సెట్టింగ్స్ అని కనిపిస్తున్నాయి కదా. ఆల్రెడీ బెస్ట్ సెట్టింగ్స్ అయితే సెట్ చేసి ఉన్నాయి. ఒకవేళ లేదు మీరు మాన్యువల్గా సెట్ చేసుకుంటా అనుకుంటే బెస్ట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. అండ్ దెన్ క్వాలిటీ వచ్చేసి బెస్ట్ ఉంది, రిజల్యూషన్ వచ్చేసి ఫుల్ ఉంది, సైజ్ వచ్చేసి 1920x1080 ఉంది. అండ్ ఇక్కడ ఓకే కొట్టేసేయండి. అండ్ ఫైన్, ఇక్కడ చూసినట్లయితే మ్యాచ్ రెండర్ సెట్టింగ్స్ 15 Mbps అని ఉంది కదా. సో ఇంకేమైనా సెట్టింగ్స్ మ్యాచ్ చేసుకుంటారనుకుంటే ఇక్కడ ఒకటి చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ చూస్తే అవుట్పుట్ 2 అని చెప్పేసింది కదా. అవుట్పుట్ అనేది మనకి ఎక్కడ సేవ్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి అయితే ఇది మనల్ని క్వశ్చన్ అడుగుతుంది అనుకోండి. జస్ట్ క్లిక్ చేసి మీకు ఎక్కడైతే అవుట్పుట్ మీరు మీ డెస్క్టాప్ మీద పెట్టాలనుకుంటున్నారా లేదంటే డ్రైవ్స్లో పెట్టాలనుకుంటున్నారా, ఇట్స్ అప్ టు యూ. అక్కడ సేవ్ చేసేసుకోండి. అండ్ జస్ట్ ఇక్కడ సేవ్ ఇన్ సబ్ ఫోల్డర్ అని చెప్పేసి ఉంది కదా. ఈ సేవ్ ఇన్ సబ్ ఫోల్డర్ అంటే అది ఇంకొక ఫోల్డర్లో సేవ్ అవుతుంది, బట్ మనకు రిక్వైర్డ్ లేదు కాబట్టి వదిలేసేయండి. అండ్ ఇక్కడ సేవ్ కొట్టేసి హియర్ వీ హ్యావ్ రెండర్ ఆప్షన్, జస్ట్ క్లిక్ ఆన్ ద రెండర్. సో ఈ రెండర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇది మీ గ్రాఫిక్ కార్డ్ మీద డిపెండ్ అయ్యి అయితే పనిచేస్తుంది రెండర్ టైం అనేది. సో నాదైతే ఫాస్ట్గానే అవుతుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫుల్ రెండర్.